ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం దిల్ రాజు ఏమన్నారో చూద్దాం. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదన్నారాయన. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది మా ముందున్న అతిపెద్ద లక్ష్యమన్నారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్. దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు దిల్ రాజు. ప్రభుత్వం, సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ వేస్తామన్నారు. స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు. దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు. అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి